ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. ప్రేమ తీరాన్ని మీరు ఎందరో ఆదరిస్తున్నారని ఆశిస్తూ ఇక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏవైనా అభిప్రాయాలుంటే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, అందులో మీ అభిప్రాయాలను చెప్పండి. దిస్ ఇస్ నవీన్, స్టోరీ టెల్లర్. ఈరోజు కొత్త కథ అదే మౌన రాగం. ప్రేక్షకులు దీన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక ముందుకెళ్తున్నా. మౌనరాగం ఎపిసోడ్ 1. శిథిలమైన కళ. నా జీవితం ఎప్పుడూ ఒక పగిలిన అద్దంలా ఉండేది. ప్రతి ముఖంలో విషాదమే ప్రతిబింబిస్తుంది. ఈ ప్రపంచంలో నా మొదటి అనుభవం ఆకలి, కష్టాలు నా పుట్టుకతోనే పాటుగా వచ్చాయి. చిరిగిన బట్టలు ధరించి పాతబడిన ఇంటి మూలల్లో కూర్చుని తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే నిరాశను చూస్తూ బాల్యం గడిచింది. సంతోషమనే మాట నాకు అపరిచితం. నా కళ్ళు ఎప్పుడూ కన్నీళ్ళు, భయంతో నిండి ఉండేవి. ఆ చీకటి జీవితంలో ఒక్కసారి వెలుగు రేఖ కనిపించింది. అతడే సూర్య. అతను కేవలం ఒక అబ్బాయి కాదు, నా ఆత్మకు దొరికిన ఓదార్పు. చిన్న చిన్న సాయాలు, పలకరింపులతో మొదలైన మా పరిచయం త్వరలోనే పవిత్రమైన ప్రేమగా మారింది. నీలాంటి అమాయకురాలికి ఈ కష్టాలు ఎందుకు అర్థం కావడం లేదో పల్లవి. నువ్వు నా జీవితంలోకి రా, నీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. మన ప్రేమను ఎవరూ విడదీయలేరు అని సూర్య ఇచ్చిన మాట నాకు ప్రాణవాయువులా మారింది. అతను నన్ను ప్రేమించినంత స్వచ్ఛంగా నేను అతనిని ప్రేమించాను. మా ప్రపంచం చిన్నదైనా ఆనందం, నమ్మకంతో నిండి ఉండేది. ఆ ప్రేమ ముందు పేదరికం చిన్నదైపోయింది. నేను బ్రతకాలనుకున్నది కేవలం అతని కోసమే. కానీ మా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నా తల్లి లక్ష్మి డబ్బు, పరువు తప్ప మరేమీ తెలియని మనిషి. నా తండ్రి పరిస్థితి కూడా అంతే. వారికి నేను కేవలం అప్పులు తీర్చే సాధనంగా కనిపించాను. సూర్య మధ్యతరగతి వాడు కావడం వారికి తీవ్ర అసహ్యాన్ని కలిగించింది. నీలాంటి దురదృష్టరాలవంతురాలు మా కడుపున ఎందుకు పుట్టిందో తెలీదు. ఆ ముష్టివాడిని ప్రేమించడం ఆపు. మాకు అప్పులు ఉన్నాయి అని తల్లి నిందించేది. నా కుటుంబమే నాకు శత్రువులాగా మారారు. నన్ను గదిలో బంధించారు, అలాగే హింసించారు కూడా. నేను వారి కాళ్ళపై పడి దయచేసి మా ప్రేమను చంపకండి అని ఎంత వేడుకున్నా వారికి కనికరం కలగలేదు. ఆ సమయంలోనే నా తండ్రికి అనారోగ్యం చేసింది. ఆసుపత్రి ఖర్చుల పేరుతో తల్లి లక్ష్మి ఊరిలో భూపతి అనే తాగుబోతు అహంకారిని నా జీవితంలోకి తెచ్చింది. భూపతికి డబ్బు, ఆస్తి ఉంది, కానీ మానవత్వం లేదు. నాన్న ప్రాణం కాపాడాలంటే నువ్వు ఈ భూపతిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఆయన్ని చంపుకున్న పాపం నీదే అని లక్ష్మి నాపై ఒత్తిడి చేసింది. నేను నిస్సహాయరాలుగా కుప్పకూలిపోయాను. నేను సూర్యని చివరిసారిగా కలిసి నన్ను ఎలాగైనా రక్షించు అని వేడుకున్నాను. అతను 1 వారం సమయం అడిగాడు, డబ్బు సంపాదించడానికి. కానీ ఆ సమయం నాకు దక్కలేదు. తల్లి లక్ష్మి సూర్యకు ఫోన్ చేసి, పల్లవికి నీపై ఇష్టం లేదు, ఆమె ఇష్టం మేరకే పెళ్లి జరుగుతోంది అని అబద్ధం చెప్పింది. అలా అబద్ధం చెప్పి అతడిని పూర్తిగా నమ్మించింది. ప్రేమించిన వాడు దూరంగా వెళ్ళిపోవడానికి అదే కారణమైంది. నా ప్రేమ, ఆ నమ్మకం చెరిగిపోయాయి. నన్ను బలవంతంగా భూపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తాళిబొట్టు నా మెడకు తాకగానే నా జీవితం ముగిసింది. నా అత్తిల్లు ఒక నరకంగా మారింది. భూపతి రాత్రి కాగానే
తాగి వచ్చి నాపై అనుమానాలు పెంచుకొని హింసించడం మొదలుపెట్టాడు. ఆ గదిలో ఆ చీకటిలో పడిన ప్రతి దెబ్బ నా హృదయాన్ని చీల్చింది. అతని కుటుంబం పట్టించుకోకపోవడం, నా స్వంత కుటుంబం శత్రువుగా మారడం, ఈ ఆపదలు ఒక విషపు వలయంలా నన్ను చుట్టుముట్టాయి. నేను బ్రతుకుతున్నానా, శిక్ష అనుభవిస్తున్నానా? నా మౌనరాగం ఎవరికీ కనిపించడం లేదు, అలాగే వినిపించడం లేదు. నేల మీద పడి ఉన్న నా కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి. భూపతి దాడి నుంచి తప్పించుకున్న నేను నాలో మిగిలి ఉన్న చిన్న ఆత్మ బలాన్ని కూడగట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేసిన భూపతికి, నన్ను మోసం చేసిన తల్లికి, ప్రేమించిన వాడిని దూరం చేసిన విధికి తప్పక సమాధానం చెప్పాలి. ఈ బందీ జీవితానికి తెరపడాలి. నా మౌనరాగం త్వరలోనే ఒక పోరాట గళంగా మారబోతుంది. నేను మరణించను, నేను పోరాడుతాను, ఈ నరకం నుంచి తప్పక బయటపడతాను అని ఈ మౌనరాగం ఎపిసోడ్ 1 ముగుస్తుంది. తర్వాయి భాగంలో పల్లవి తన భర్త నుంచి తప్పించుకోవడానికి మొదటి నిశ్శబ్ద ప్రయత్నం ఏమిటి? సూర్య పల్లవి మోసం చేసిందనే బాధతో తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తాడు? పల్లవికి తన ఉద్యోగం ద్వారా ఎదురయ్యే మరో కొత్త ఆపద ఏమిటి? ఇవన్నీ తరువాయి ఎపిసోడ్లో మనం చూద్దాం. ఎపిసోడ్ మౌనరాగం కథ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్స్ కూడా మీ అభిప్రాయాలను. కథ నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. మరో మౌనరాగం కథ ఎపిసోడ్ 2తో మేము ముందుకు వస్తున్నాను. బాయ్.